ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అత్యాచారం కేసులో నిందితులను అరెస్టు చేసిన ఏలూరు 2 టౌన్ పోలీసులు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మహిళలు. వేలేరుపాడులో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఎమ్మెల్యే బాలరాజు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాల ప్రతులను నాయకులకు అందించిన వైనం. పండుగ వాతావరణంలో టీడీపీ పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పుట్టినరోజు వేడుక. వివిధ రూపాల్లో శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు, టీడీపీ శ్రేణులు. ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా నామకరణం చేయాలనే ఆలోచన రావడం శుభ పరిణామమని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు కొనియాడారు. దీని సాధన కోసం గోదావరి జిల్లా సాధన సమితి చేస్తున్న కృషికి పూర్తి స్థాయిలో తాను సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే ధర్మరాజు పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మరాజును గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నదితో పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా నామకరణం చేయడం సమంజసమని తెలిపారు. దీనికి నడుం బిగించిన గోదావరి సాధన సమితి సభ్యులను అభినందిస్తున్నానన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఏలూరు జిల్లా పేరును ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా పేరు మార్పునకు తన మద్దతు తెలుపుతూ అంగీకార పత్రాన్ని సమితి సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి సాధన సమితి నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీనివాస్, రాజాన సత్యనారాయణ, పిపిఎన్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు 2 టౌన్ పోలీసుల పనితీరు పట్ల పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచార కేసులోని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నిందితులను నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నగరంలో సస్పెక్ట్ షీట్ నిందితుడు ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి ఒక యువతి ఇంట్లోకి వెళ్లి ఆమెను సమీపంలోని వార్డు సచివాలయానికి లాక్కు వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో 2 టౌన్ పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన పులిగడ్డ జగదీష్ బాబు, లావేటి భవానీ కుమార్, వీరికి సహకరించిన ఆకేటి ధనుషులను ఈ నెల 8వ తేదీన అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే 2 టౌన్ సిఏ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ మధు వెంకటరాజా నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు మహిళలు స్వాగతించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లడంతో తప్పు చేయాలనే ఆలోచన కొంతమందిలో భయాందోళనకు గురి చేస్తుందన్నారు. మహిళలపై అత్యాచార ఘటనలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటుగా చట్టాలను మరింత కఠినతరం చేయాలని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పివి రామలక్ష్మి, తాడేపల్లి ఉమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు మనం ఏలూరులో జరిగిన సామూహిక మానభంగం పట్ల విచారం వ్యక్తం చేస్తూ నేరస్తుల్ని ఇమ్మీడియట్లుగా పట్టుకుని వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ జిల్లా సెషన్స్ కోర్టుకి తీసుకెళ్లటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. పోలీసులు వారి విధులు చాలా చక్కగా నిర్వర్తించినందుకు ధన్యవాదాలు. అలాగే మహిళలందరినీ కూడా ఇలాగ అత్యాచారాలు చేసి, అఘాయిత్యాలు చేసి, ఈవిటీజింగ్లు చేసి ఏడిపించే దుర్మార్గుల్ని, దుష్టుల్ని, సైకోల్ని పోలీసు వారు తగు సమయంలో స్పందించి వాళ్ళని ప్రజలందరికీ ఈ నేరస్తులు ఇలా ఉంటారు, ఇలా నేరం చేస్తే ఈ రకంగా మేము దండిస్తాము, కఠినంగా దండిస్తాము, చాలా తక్షణమే స్పందిస్తాము అనే రీతిగా నేరస్తులను నడి రోడ్డు మీద తీసుకెళ్లడం ద్వారా నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలాగా పోలీసు వారు తమ విధుల్ని చాలా డేరింగ్ గా నిర్వర్తించినందుకు మేము మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి నేరస్తుల్ని ఇలాగే కఠినంగా శిక్షించాలి.
ఏదైతే డాక కన్ను వేసుకుని పోలీసు వారు ఆ ద్రోణులతోని వీటితోని ఈ మధ్య నేరస్తులు ఎక్కడెక్కడ ఉంటున్నారో అన్ని కూడా చాలా సక్రమంగా వారు చాలా తీక్షణంగా చూస్తున్నారు. పోలీసు కన్ను కప్పి ఏ నేరస్తులు కూడా తప్పించుకోలేరు. ఈ సందర్భంలో పోలీసు వారు నేరస్తుల పట్ల ఎంత కఠినంగా ఉంటాము అనేది తెలియపరచుతూ ఏలూరులో ఆ నేరస్తుని నడు రోడ్డు మీద నడిపించుకుని వెళ్ళటం మా మహిళలందరికీ చాలా ఆనందకరమైన విషయం. ప్రతి నేరస్తుల పట్ల ఇలాగే ఉక్కుపాతం మోపి పోలీసు వారు తమ విధుల్ని మహిళల పట్ల పక్షపాతంగా ఉంటూ మహిళలకి నేస్తంగా ఉంటూ పోలీసు వారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా మహిళలందరినీ కాపాడాలని కోరుకుంటూ కఠినమైన శిక్షలు ఉండాలి, కఠినమైన చట్టాలు ఉండాలి. పోలీసు వారు న్యాయశాఖ ఇలాంటి వాటిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా తక్షణమే ఒక 100 రోజుల్లో వాళ్ళకి కఠినమైన శిక్షలు కూడా అమలు చేస్తే కోర్టులకు వెళ్తే ఏముంది ఆలస్యం అవుతుంది తీర్పులు అనే ఒక నిరాశ ప్రజల్లో మహిళల్లో లేకుండా చక్కగా చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఇలాంటి నేరస్తుల్ని పట్టుకుని వారు విధి వారు నిర్వర్తించారు. న్యాయశాఖ కూడా వాళ్ళకి తక్షణమే శిక్షలు అవన్నీ కూడా అమలు చేసి ఇంత మేము మనస్ఫూర్తిగా పనిచేస్తామని మహిళలకి భరోసా ఇస్తూ వారందరినీ కూడా మనము నేరస్తుల్ని శిక్షించి సమాజాన్ని రక్షించుకోవాలి. కాబట్టి పోలీసు వారికి ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న 3వ తారీఖున ఏలూరులో జరిగిన అత్యాచార సంఘటన పోలీసులు వెంటనే స్పందించి ఆ నిందితులను నిన్న 8వ తారీఖున అరెస్ట్ చేసి కోర్టుకి నడిపించి తీసుకుని వెళ్ళిన సంఘటన చాలా మంచి సంఘటన అండి. ఎందుకంటే ఈ రకంగా తీసుకెళ్ళడం వల్ల మరల ఇంకొక వాళ్ళు ఆడవాళ్ళ మీద అత్యాచారం కానీ ఈటీచింగ్ కానీ చేయడానికి చాలా భయపడతారు. పోలీస్ శాఖకు చాలా థ్యాంక్స్ అండి. చట్టాలని కఠినంగా చేయడం వల్ల జనాల్లోని అవగాహన కూడా తెప్పిస్తే బాగుంటుందండి. కాలేజెస్లో కానీ మహిళల పట్ల జరిగే అత్యాచారాలు ఇలా జరుగుతున్నాయి, అలర్ట్గా ఉండండి పోలీస్ శాఖ అందరికీ కూడా చెప్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ప్రభుత్వం ముందుగా మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అవేర్నెస్ లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఇలాగ చేసిన వారిని అత్యంత దారుణమైన శిక్షలు విధిస్తే చాలా మా ఆడవారికి సెక్యూరిటీగా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. ఈ రోజు పోలీసులు చేసిన కార్యక్రమం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ప్రజా సమస్యల పరిష్కారంపై తాము ప్రత్యేక దృష్టి సారించామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. వేలూరుపేటలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడుతూ గ్రామస్థాయిలో సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా జనవాణి అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఒక్కో మంగళవారం ఒక్కో మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతామన్నారు. దీనిలో కూటమి పార్టీల నేతలు అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చే సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే దానికి గల కారణాన్ని స్పష్టంగా తెలియచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డమణుగు రవికుమార్, గణేశుల ఆదినారాయణ, పోట్ల మోహన్ దొర, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, బుడిపేటి సురేష్, సావిలి ఆనందరావు, చేమల వెంకటేశ్వర్లు, యాళ్ల శంకరం, సారే బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. దానికోసం మీకు దరఖాస్తు సర్వేలో రాలేదా? ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే నమస్కారం వస్తాను. ఇక్కడ అందులో లిస్ట్ లో ఉంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి. మీకు వస్తాయమ్మా అని చెప్పి ఎమ్మెల్యే గారికి అధికారులు పెద్దలందరికీ రాలేదా? ఇంటికి రాలేదండి. ప్రతిసారి కూడా పార్టీ కానీ అధికారులు పార్టీ 5 అంటున్నారు కానీ లిస్ట్ 2020లో ఈఆర్ఓ గ్రేడ్ 2 గా వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇక్కడ 10 ఎకరాల దాకా పోయింది సార్. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణం మండలంలో 18,000 మంది ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించినట్లు వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంభం విజయరాజు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావుతో కలిసి నాయకుల వద్ద నుంచి సంతకాల సేకరణ ప్రతులను విజయరాజు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయరాజు మీడియాతో మాట్లాడుతూ
ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సంతకాల సేకరణ చేపట్టామన్నారు. ఈ సంతకాల సేకరణ ప్రతులను ఈ నెల 10వ తేదీన ఏలూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందించనున్నట్లు వెల్లడించారు. చింతలపూడి నుంచి ప్రతులను పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఊరిగంటి నాగేంద్ర, నాయకులు మేడవరపు విద్యాసాగర్, జట్టి సత్య ఆదిత్య, కుక్కల ధర్మరాజు, ముప్పిడి శ్రీనివాసరావు, గురజాల పార్థసారథి, వామిశెట్టి హరిబాబు, మల్నీడి బాబీ, వామిశెట్టి హరిబాబు, ఉమర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలము టౌన్ కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇంపార్టెంట్ రాష్ట్ర స్థాయి కార్యదర్శులు అందరం కలిపి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే, రేపు 10వ తారీఖున చింతలపూడిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ ఆర్డర్ని, జీవోని వెనక్కి తీసుకోవాలని కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కోటి సంతకాలు జంగారెడ్డిగూడెం మండలం టౌన్ కలిపి దాదాపు 18,000 సంతకాలు నా దగ్గరికి వచ్చినాయి ఇవాళ. వీటిల్ని రేపు 10వ తారీఖున చింతలపూడి నియోజకవర్గంలో ఒక వ్యాన్ పెట్టి, ఆ వ్యాన్లో బాక్సుల్లో ఇవన్నీ సర్ది ప్రెస్ మీటింగ్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో అందరికి చూపించి ఈ కోటి సంతకాలు పెట్టిన పేపర్లని బాక్సుల్లో పెట్టి వాటి వ్యాన్లోకి ఎక్కించి ఆ వ్యాన్ని జెండా ఊపి మనం ప్రారంభిస్తాం. ఆ వ్యాన్ రేపు చింతలపూడి నియోజకవర్గం నుంచి ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఆఫీసుకు చేరుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం టౌన్లో అశేషంగా జనం అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఇదొక పండుగ వాతావరణంలాగా ఉంది. ఎందుకంటే కోటి సంతకాలు అన్నింటినీ ప్రతి ఊరు, వాడ అన్ని సంతకాలు పెట్టించి ఇక్కడికి దాదాపు 18,000 సంతకాలు పేపర్లు తీసుకొచ్చారు. కాబట్టి ఆ పేపర్లన్నింటినీ మేము కట్టికట్టి రేపు చింతలపూడి నియోజకవర్గంలో ఉదయం 10ంటికి బాక్సుల్లో పెట్టి, వ్యానుల్లో పెట్టి ఈ ఏలూరు జిల్లా ఆఫీసు చేస్తాం. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కిషోర్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు పలువురు నాయకులు, ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి దుశ్శాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీడీపీ శ్రేణులు, అభిమానుల సమక్షంలో కిషోర్ తన పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు సహకరిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే సొంగ రోషన్ల సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందజేసేందుకు, పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా కిషోర్ హామీ ఇచ్చారు.
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దద్దరిల్లింది. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ ఎస్ వేణు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అయ్యప్ప స్వామి మాలదారులచే మహాపడి పూజ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ పూజలో మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి గీతాలను ఆలపించారు. అదేవిధంగా అయ్యప్ప విగ్రహానికి అభిషేకం జరిపారు. అనంతరం మహాపడిని వెలిగించారు. ఈ సందర్భంగా పలువురు మాలదారులు మాట్లాడుతూ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గుండె సంబంధిత చికిత్సను అందించేందుకు స్థాపించిన ఈ ఆసుపత్రి రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు డాక్టర్ వేణు స్వామి వారి హాస్పిటల్ నందు మహాపడి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ప్రప్రథమంగా ఆయన మాల వేసుకున్న సందర్భంగా చేయడం, అలాగే స్వామివారి కృప ఎల్లప్పుడూ ఆయన మీద ఉండాలని, వారి వైద్యశాల జనాభివృద్ధి చెందుతూ ప్రజలకి సేవ చేయాలని, వారికి నిస్వార్థంగా అందరికీ వారు ఎంతో సేవలు అందిస్తున్నారు. వారికి ఎల్లప్పుడూ కూడా ఆ అయ్యప్ప తోడుగా ఉంటూ సదా కాపాడనని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. మరి ఈరోజు డాక్టర్ వేణు గారు కార్డియాక్ కేర్ హాస్పిటల్ నందు మరి అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి భవానీలను, స్వాములను, మరి గురుస్వాములందరినీ కూడా ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అయ్యప్ప స్వామి మాలేసుకుని పడి పూజ చేసుకోవటం అంటే ఎంతో, మరి ఆయన మొట్టమొదటిసారి మాలేసుకుని మరి ఈ రోజు వారి హాస్పిటల్ నందు గొప్ప పడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఈ మొదటిసారి అయ్యప్ప స్వామి పడి పూజ చేయించడం ఎంతో మహత్తరమైన కార్యక్రమం. ఇది ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. అలాగే మరి ఆయన చేయటం అంటే మరి అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలన్నీ కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఎలవేళలా అయ్యప్ప స్వామి కల్పిస్తాడు. మరి ఆయన మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని వేణు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం తలపెట్టినందుకు వారిని మా స్వాములందరి తరఫున అభినందిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. అనారోగ్యంతో బాధపడుతున్న పుదుగుపాటి లక్ష్మీపార్వతి కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఏపీ ఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చేటపర్తి పోసిబాబు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పుదుగుపాటి లక్ష్మీపార్వతి, ఆమె కుమారుడు హరికిరణ్లకు రజక సంఘం, జంగారెడ్డిగూడెం పట్టణ అపార్ట్మెంట్స్ వాచ్మెన్ అసోసియేషన్ల సంఘం 25,000 రూపాయల నగదును అందించారు. ఈ సందర్భంగా పోసిబాబు మాట్లాడుతూ, రజక కులానికి చెందిన లక్ష్మీపార్వతి పేగు సంబంధిత వ్యాధితో, ఆమె కుమారుడు హరికిరణ్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారన్నారు. వీరికి వైద్య ఖర్చుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందన్నారు. దీంతో తమ వంతు సహకారంగా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. వీరిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాచ్మెన్ అసోసియేషన్ నాయకులు సంపెంగి నాని, మెట్ట సత్యనారాయణ, ములగాల లక్ష్మణ్, తలుపుల సుబ్రహ్మణ్యం, బెల్లంకి అప్పారావు, పేట మాణిక్యం, కంబాల రాంబాబు, ఎండమూరి రమేష్, చెలింతరాజుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబమైన కొనుగుపాటి హరికిరణ్, కొనుగుపాటి లక్ష్మీపార్వతి, వీళ్ళిద్దరికి తల్లి కొడుకు. వీళ్ళిద్దరికి కుర్రోడికి బ్రెయిన్ క్యాన్సర్ రావడం, తల్లికి కడుపులో పేగుల్లో స్టోన్స్ ఉండడం వల్ల వీళ్ళని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. అది కూడా మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాలని డాక్టర్లు చెప్పడం జరిగింది. వీరికి ఆ హాస్పిటల్కి వెళ్ళే స్తోమత లేదు కాబట్టి లోకల్లో జంగారెడ్డిగూడెం పట్టణ అపార్ట్మెంట్ వాచ్మెన్ అసోసియేషన్ వారిని సంప్రదించగా వారు మా దృష్టికి సమస్యలు తీసుకొచ్చారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ అసోసియేషన్ యూనియన్ తరఫున వారందరూ కూడా తెలిసిన మరుక్షణమే ప్రతి ఒక్కరిని అడిగి వారి కొంత అమౌంట్, అదేవిధంగా రజక సంఘాలు గ్రూపుల్లో ఈ మెసేజ్ తెలిపిన మరుక్షణమే వారికి కూడా కొంత అమౌంట్, మొత్తం కలిపి అక్షరాల 25,000 రూపాయలు ఈ కుటుంబానికి మేము సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా జంగారెడ్డి పట్టణంలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు అవనండి, మహోన్నత వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి పేదవారికి మీరందరూ కూడా సహాయం చేయాలని తెలియజేస్తూ ఈ కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. క్లైమ్ చేయని డిపాజిట్లు, మరిచిపోయిన బీమా పాలసీల్లో ఉన్న నిధులను తిరిగి ప్రజలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డి నీలాద్రి తెలిపారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 10 ఏళ్లుగా లావాదేవీ లేని ఖాతాలకు సంబంధించిన వారు సరైన పత్రాలతో ఈకేవైసీ పూర్తి చేస్తే తమ సొమ్ము తిరిగి పొందవచ్చునన్నారు. ఈ పథకంపై బ్యాంక్ అధికారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నీలాద్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫైనాన్స్ మినిస్ట్రీ నిర్దేశాల ప్రకారంగా, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక ప్రత్యేకంగా అన్క్లెయిమ్డ్ అసెట్స్ మీద స్పెషల్ క్యాంపెయిన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా మన జిల్లాలో కూడా డిఫరెంట్ అవేర్నెస్ క్యాంప్ మనం పెడుతున్నాము. అన్క్లెయిమ్డ్ అసెట్స్ ఏంటంటే, ప్రతి ఒక్క కస్టమర్కి ఏదైతే మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంక్స్, అలాగే ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్, అలాగే షేర్స్, ఇలాంటి దాంట్లో ఏదైనా వాళ్ళకి అకౌంట్స్ ఉండి 10 ఇయర్స్ వరకు ఒకవేళ వాళ్ళ అసెట్ని, వాళ్ళ డిపాజిట్స్ని, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేయకుండా, క్లెయిమ్ అంటే మీన్స్ ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకుండా అకౌంట్స్ని వదిలేస్తే అవి ఏంటంటే 10 ఇయర్స్ తర్వాత ఇన్యాక్టివ్ అయిపోయి
మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెఫ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనము ఆ పర్టికులర్ అప్లికెంట్ మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళకి కేవైసీ సబ్మిట్ చేసి వాళ్ళ డిక్లరేషన్ సబ్మిట్ చేసి అకౌంట్ యాక్టివ్ చేసుకొని మళ్ళీ మనం బ్యాంక్ బ్రాంచ్కి సబ్మిట్ చేస్తే దెన్ దే విల్ క్లెయిమ్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ డబ్బు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్యాంపెయిన్ యువర్ మనీ యువర్ రైట్ నేమ్తో, అలాగే మనం తెలుగులో కూడా మీ డబ్బు మీ హక్కు అనే ట్యాగ్ లైన్తో క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి వెండితో తయారు చేసిన శ్రీచక్రం పీఠాలను నల్లూరి రాంబాబు కుటుంబ సభ్యులు సమర్పించి భక్తి భావాన్ని చాటుకున్నారు. సుమారు 1,20,000 రూపాయల విలువ కలిగిన 557 గ్రాముల వెండితో తయారు చేసిన శ్రీచక్రం పీఠాలను కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతల సమక్షంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు మాట్లాడుతూ అమ్మవారికి నల్లూరి రాంబాబు కుటుంబ సభ్యులు వెండితో తయారు చేసిన శ్రీచక్రం పీఠాలను అందజేశారని, అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బ్రహ్మకమలాల పుష్పాలు కనువిందు చేశాయి. పట్టణానికి చెందిన కరుటూరి సుబ్బారావు సంవత్సరం క్రితం హైదరాబాద్ నుండి బ్రహ్మకమల మొక్కను తీసుకువచ్చి పెరట్లో నాటారు. కేవలం 2-3 పుష్పాలు మాత్రమే పూచే మొక్కకి ప్రస్తుతం పదుల సంఖ్యలో పుష్పాలు పూయడం ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. బ్రహ్మకమలాలకు భగవంతుని పూజలో ప్రత్యేక స్థానం ఉన్నట్లు తెలిపారు. వికసించిన బ్రహ్మకమల పుష్పాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు వెదజల్లుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో బ్రహ్మకమలాలు వికసించడంతో వాటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. వారం రోజుల నుంచి ఆ చెట్టు బ్రహ్మకమల పుష్పాలను వికసింపజేయడంతో పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మామూలు పూల జాతిలాగే వారం రోజులుగా ఒకే చెట్టు భారీ స్థాయిలో బ్రహ్మకమల పుష్పాలను వికసింపజేయడం విశేషంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పుష్పాలతో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పై ఉన్న అభిమానాన్ని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మరోసారి ప్రదర్శించారు. కిషోర్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అభివృద్ధి కమిటీ సభ్యులు పళ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు కంచర్ల గణేష్, నాయుడు శ్రీను, కోటగిరి ప్రమీల మాట్లాడుతూ యువ నాయకులు కిషోర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కిషోర్ ఆసుపత్రి అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు పార్క్లో అనేక మంది యోగా, జిమ్, వాకింగ్ వంటి వాటి ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఉంటారు. ఈ ప్రాంత నిర్వాహకుల్లో ఒకరైన పిడి నరసింహరాజు ప్రతిభ గల పిల్లలను చేరదీసి వారికి శిక్షణ ఇస్తూ వివిధ రకాల పోటీలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో చింతలపూడి నుంచి వచ్చిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన 2 విద్యార్థినులకు వివిధ పోటీల్లో శిక్షణ ఇచ్చి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆటల పోటీల్లో పాల్గొనేందుకు సహకరించారు. ప్రతిభ చూపిన విద్యార్థులు ప్రశంసా పత్రాలు పొందడంతో పాటు స్పోర్ట్స్ కోటాలో నూజివీడు ఐఐటిలో సీటును సైతం పొందగలిగారు. వారికి నిత్యం యోగాకు వచ్చే ఔత్సాహికులు కె లక్ష్మీనారాయణ ఒక సైకిల్ను బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ బృందం, యోగా బృందం సభ్యులు పాల్గొన్నారు. మన పెద్దలు, గురువులు పిడి గారు నరసింహరాజు గారు తెలుసుకుని మనం ఒక గేమ్స్లోనూ ఆటలోనూ మంచి యాక్టివ్గా ఉండే విద్యార్థికి మా సోదరుడైన కొనకళ్ళ లక్ష్మీనారాయణ గారు ఒక సైకిల్ని వారికి బహుకరించడం జరిగింది. దీనివల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే, మనం ఎవరి దగ్గరైనా సరే నీడ్ మనకు ఎవరికైనా అవసరం అయితే మనలో ఇవ్వదలసిన వాళ్ళు ఎవరి ద్వారా కానీ సరే, లయన్స్ క్లబ్ ద్వారా కానీ మా యోగా టీం తరఫున కానీ, పెద్దల ద్వారా కానీ, రావు గారు ఎవరి ద్వారా కానీ తెలుసుకుని మిగతా వాళ్ళు కూడా ఇదే రకంగా స్పందించి వారికి మరింత సహాయం చేయాలని ఈ సందర్భంగా నేను తెలుసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం ఇండియన్ డిజిటల్ స్కూల్లో జరిగిన అండర్-15 చిల్డ్రన్ చెస్ టోర్నమెంట్ 2025లో దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఓపెన్ విభాగంలో 3వ స్థానాన్ని ఎం కుషాంక్, 9వ స్థానాన్ని కె నిహాల్, 10వ స్థానాన్ని పి ఆశ్లేష్ సాధించగా, F11 విభాగంలో ద్వితీయ స్థానాన్ని వి ఆద్య,
F13 విభాగంలో ద్వితీయ స్థానాన్ని కె అనన్య, 5వ స్థానాన్ని ఏ యశస్వి సాధించారు. అండర్ 9 విభాగంలో ద్వితీయ స్థానాన్ని జి హన్వేష్ కార్తికేయ, 4వ స్థానాన్ని టి సందీప్, అండర్ 11 విభాగంలో 5వ స్థానాన్ని జె అర్జున్ సాధించారు. అండర్ 13 విభాగంలో ప్రథమ స్థానాన్ని బి చైతన్య, ద్వితీయ స్థానాన్ని జి యశ్వంత్ నాయక్, తృతీయ స్థానాన్ని జి రఘునందన్ సాధించారు. అండర్ కేటగిరీలో కన్సలేషన్ బహుమతులు వై పవన్ తేజ, ఎం సాయి శ్రీకర్, ఎం అభిషేక్, డి దీపక్, ఆర్ శౌర్య, టి దేవాంశ కార్తికేయ, పి భరత్ పొందారు. ఈ సందర్భంగా విజేతలను దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ అయినపర్తి సరళామాధవి, అయినపర్తి చంద్రశేఖర్ అభినందించారు. బొట్టాయిగూడెంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో తెల్లవారుజామున మంటలు చెలరేగి ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీని కారణంగా బొట్టాయిగూడెం మండలంలో బిఎస్ఎన్ సేవలకి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్గా భావిస్తున్నామని అన్నారు. సేవల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలియజేశారు. 2 రోజుల్లో తిరిగి బిఎస్ఎన్ఎల్ సేవలను కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బిఎస్ఎన్ఎల్ సీపాన్ ఎక్విప్మెంట్ ఇక్కడ మాన్ ఎక్విప్మెంట్ కాలిపోయిందండి బిఎస్ఎన్ఎల్ది. దానివల్ల మొత్తం సర్వీసులన్నీ ఆగిపోయినాయి. బుట్టాయిగూడ మండలంలో ఉన్న సర్వీసులన్నీ ఆగిపోయినాయి. ఇంచుమించు కాస్ట్ వచ్చి 3 లక్షల వరకు ఉంటుందండి ఎక్విప్మెంట్. ఎప్పటిలాగా అవుతుందండి ఇది? ఈరోజు వెంటనే ఒక 2-3 అవర్స్లో రిస్టోర్ చేయడానికి ఆల్టర్నేటివ్ నోట్ తీసుకొస్తున్నాము. అయితే వెయిట్ పెట్టడానే అయిపోతుంది సర్వీస్లో పోతుంది. మీ పేరు సార్? సంతోష్ అండి, ఎస్టీ ట్రాన్స్మిషన్. సంతోష్ ఎస్టీ ట్రాన్స్మిషన్ జంగారెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అత్యాచారం కేసులో నిందితులను అరెస్టు చేసిన ఏలూరు 2 టౌన్ పోలీసులు. నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మహిళలు. వేలేరుపాడులో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గాలు చూపిన ఎమ్మెల్యే బాలరాజు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాల ప్రతులను నాయకులకు అందించిన వైనం. పండుగ వాతావరణంలో టీడీపీ పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పుట్టినరోజు వేడుక. వివిధ రూపాల్లో శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు, టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.